మంచి శాలరీ, మంచి పొజిషన్ ఉన్న జాబ్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఎక్కువ డబ్బు, ఎక్కువ ఆస్తులు సంపాదించుకున్నప్పుడు కలిగే ఆనందమే వేరు. మరి హ్యాపీనెస్ ఇంత కాస్ట్లీనా? ఈరోజు నేను ఈ వీడియోలో ఈజీగా రోజు ఆనందంగా ఉండగలిగే ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తికి స్వాగతం. నేను జయ. ఒకరోజు మార్నింగ్ నేను బయటకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే రిటర్న్లో ఒక ముసలి అతను ఫ్రూట్స్ అమ్ముకుంటూ కనిపించాడు. నాకెందుకో అతన్ని చూసి తన దగ్గర ఏదో ఒకటి కొనాలి అనిపించింది. సో నేను యాపిల్స్ కొన్నాను అనమాట ఆ రోజు. కొనేటప్పుడు నేను చూశాను తన కాళ్ళకి చెప్పులు లేవు. సో మనం ఏదైనా మనీ ఇస్తే ఆత్మాభిమానం కదా, తీసుకోరు. సో నేనేం చేశానంటే జస్ట్ కిందకి వంగి మీ డబ్బులు కింద పడిపోయాయి ఇదిగోండి అని చెప్పి ఇచ్చానమాట. సో అప్పుడు అతను ఆ నోటుని తీసుకొని 2 చేతులతో దండం పెట్టేసి కళ్ళద్దుకున్నాడు ఆ నోటుని. ఆ క్షణం నేను చాలా సాటిస్ఫై అయ్యాను. తర్వాత అదే రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక బాబుని ట్యూషన్లో వదిలిపెట్టేసి బ్యాక్ వస్తూ ఉంటే అప్పుడు చిన్న రెయిన్ స్టార్ట్ అయింది. ఒక ఆవిడ నా వేలోనే వెళ్తూ తన పాపని, అంటే చిన్న అమ్మాయి, తన చిన్న పాపని తాను తడవకుండా తన కొంగు పాపకి కప్పి తీసుకెళ్తుంది అనమాట. ఎంతైనా తల్లి మనసు కదా, తన తడిచినా పర్వాలేదు పాప తడవకూడదు అని అనమాట. సో అప్పుడు నేను జస్ట్ నా దగ్గర ఉన్న గొడుగుని ఆ చిన్న పాపతో షేర్ చేశాను. అప్పుడు ఆ తల్లి కళ్ళల్లో నేను ఒక విధమైన బ్లెస్సింగ్స్ ఫీల్ అయ్యాను అనమాట. అంటే అది ఒక క్షణికావేశం లాగా, క్షణికానందం అది ఫీల్ అయ్యాను నేను. ఓకే. సో ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో ఆలోచిస్తే నాకు అనిపించింది, చిన్న చిన్న హెల్పే కదా నేను చేశాను, దానివల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ హ్యాపీనెస్ నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఆ 2 క్షణాల్లో నాకు ఆనందం వచ్చింది. అంటే డైలీ రొటీన్కి భిన్నంగా జస్ట్ చేయగలిగిన హెల్ప్ నేను చేస్తేనే ఈ 2 ఆనందాలు వచ్చాయి. అంటే ఇక రోజు ఇలా మనం చేయగలిగితే ఇలాంటి ఆనందాలు ఇంకా మనం పెంచుకోగలం కదా. అంటే నాకు అనిపించింది హ్యాపీనెస్ అనేది దయతో, జాలితో కాదు, దయతో మనం చేయగలిగిన చిన్న చిన్న పనుల్లో కూడా ఉంటుంది అని అర్థమైందనమాట. ఓకే. ఇలాంటి పనుల వల్ల ఆనందమే కాదు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తాయన్నమాట. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళెవరో మనం ఎవరమో అనుకుంటూ ఉంటాము కదా. కానీ అలా కాదు. డెఫినెట్గా మనము వాళ్ళ డబ్బులు, కింద పడిన డబ్బులు మనం ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన పట్ల. అలాగే గొడుగు షేర్ చేసినప్పుడు ఆ టైంలో ఆ హెల్ప్ అవసరం. సో అది చేయగలిగినప్పుడు వాళ్ళు మన మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టైంలో నాకు ఆ అమ్మాయి హెల్ప్ చేసింది కదా అని ఒక పాజిటివ్ ఫీలింగ్ని యూనివర్స్లోకి వదులుతారనమాట. అప్పుడు డెఫినెట్గా యూనివర్స్ అనేది మీ దాకా చేరుస్తుంది ఆ హ్యాపీనెస్ని, ఆ బ్లెస్సింగ్ని. ఇట్స్ ఫ్యాక్ట్. అది మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఓకే. సో చిన్న చిన్న పనులే కదా, కొట్టి పడేయకుండా ఆ పనులు, అంటే జనరల్గా ముసలి వాళ్ళు ఎప్పుడైనా బస్సు ఎక్కినప్పుడు మనం కూర్చున్న సీటు లేచి వాళ్ళకి ఆఫర్ చేయగలగటం. అలాగే హాస్పిటల్లో హెల్ప్ డెస్క్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ తిరుగుతూ ఉంటారనమాట కొంతమంది, వాళ్ళకి ఏదైనా దారి చూపగలగటము. లేదా కొన్నిసార్లు బ్యాంక్స్లో చూడండి, ఎస్పెషల్లీ బ్యాంక్స్లో విత్డ్రాయల్ ఫామ్స్ కానీ డిపాజిట్ ఫామ్స్ కానీ వాళ్ళకి ఫిల్ చేయటం తెలియదు చాలామందికి. అలాంటి వాటిల్లో ఏదైనా హెల్ప్ చేయగలగటం కానీ, ఇట్లా ఇవన్నీ కూడా చూడటానికి చాలా చిన్నవే అనిపిస్తాయి అన్నమాట. కానీ ఈ చిన్న చిన్న చేయగలిగిన ఈ సహాయం వలన వాళ్ళకి ఆనందం వస్తుంది, మనకి ఆనందం వస్తుంది, ప్లస్ మోర్ ఓవర్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట. ఓకే. అంతేకాకుండా ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో చూడండి, బాస్ ఒక అప్రిషియేషన్ ఇస్తే, బాస్ పొగిడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంప్లాయీస్ కదా. అందుకనే కొలీగ్స్ కానీ తన కింద ఎంప్లాయీస్ కానీ బాగా వర్క్ చేసినప్పుడు ఒక చిన్న అప్రిషియేషన్ని చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది, మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే. అలాగే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ని పిల్లలు యూజ్ చేసినంత బాగా పెద్దవాళ్ళు యూజ్ చేయలేరు. సో వాళ్ళకి కొంతమందికి ఫోన్పే ఎలా పంపించాలో తెలియదు, వాట్సాప్లో ఫొటోస్ ఎలా చూడాలో తెలియదు.
సో అలాంటప్పుడు మనం హెల్ప్ చేయగలిగితే మన చుట్టూ ఉండే వాళ్ళకి అది కూడా మంచి హెల్ప్ అన్నమాట. మనం చేయగలిగిన హెల్ప్స్ అన్నమాట ఇవన్నీ కూడా మన లిమిట్స్లో ఉన్నవి అన్నమాట. ఓకే. సో అందుకనే సంతోషం కోసం మనం ఎక్కడో వెతకాల్సిన పని లేదు, అది మన చేతుల్లోనే ఉంటుంది. ఇలా మనము ఈ క్షణిక ఆనందాలని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే ఈ క్షణిక ఆనందం నిమిషాలు అవుతాయి, గంటలు అవుతాయి, నిత్యానందంగా మారే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి కదా. ఓకే. సో ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటి అంటే, మనం దయతో చేసిన చిన్న చిన్న హెల్ప్సే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాయి, మనకి ఆనందాన్ని ఇస్తాయి. మనం ఎంత కాస్ట్లీ హ్యాపీనెస్ని మనము కోరుకోవాల్సిన నెసిటీ లేదనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.